మనం తింటున్న ఆహారంలో నాణ్యత ఉందా? అలాగే మనకి ఏదన్నా జబ్బు చేస్తే మెడికల్ షాప్కి వెళ్ళి కొంత మెడిసిన్ తీసుకుంటాం, ఔషధాలు తీసుకుంటాం. అవి నిజంగానే సరైన ఔషధాలేనా? అందులో కల్తీ ఏమన్నా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క డ్రగ్స్ మీద, అలాగే ఇంకో పక్క ఈ కల్తీ ఆహారం, కల్తీ ఔషధాలు, దీనిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే కల్తీ ఆహారం తీసుకున్నంత మాత్రాన ఏమవుతుంది, ఏదో కొంత అస్వస్థతకు గురవుతాం అనుకుంటాం. కానీ అలా కాదు. కల్తీ ఆహారం తీసుకుంటే భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, హార్మోన్స్ల సమస్యతో చాలా ఈ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని, అంటే డ్రగ్స్ని ఎంత సీరియస్గా పట్టించుకుంటుందో, ఈ కల్తీ ఆహారం, కల్తీ ఔషధాలను అంత సీరియస్గా పట్టించుకుంటుంది. ఇటీవల హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ చాలా చోట్ల పలు దాడులు చేసింది. ఎక్కడ పట్టుకున్న అసలు మనం హోటల్స్కి వెళ్తే అక్కడ అంతా గబ్బు పట్టినట్టు ఉంటుంది. ఇంకో పక్క పండ్లు, మంచి ఫ్రూట్ కదా అనుకుంటే అంత అందులో రసాయనాలు. కనీసం కోవా తీసుకుంటే కోవాలో కల్తీ, పన్నీర్లో కల్తీ. అసలు కల్తీ లేని అంశమే లేదు. టన్నుల కొద్దీ 122 టన్నుల ఆహార పదార్థాన్ని హెచ్ఫాస్ట్ స్వాధీనం తీసుకుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక పక్కేమో డ్రగ్స్ కంట్రోల్ విభాగం, ఇంకొక పక్కేమో ఫుడ్ సేఫ్టీ వింగ్, ఈ రెండింటినీ కలిపి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అంటే 1500 మంది సిబ్బందితో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా, అంటే ఈ కేసులు కంటిన్యూగా స్టడీ చేయడానికి. అయితే ఐపీఎం ఉంది నారాయణగూడలో, అక్కడ కొన్ని టెస్టులు చేస్తున్నారు. అలాగే నాచారంలో స్టేట్కు సంబంధించిన ప్రత్యేక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ కెపాసిటీ కేవలం నెలకు 1000 నమూనాలు మాత్రమే అక్కడ టెస్ట్ చేయగలుగుతున్నారు. దాని కెపాసిటీ పెంచారు. ఇప్పుడు 4000 నమూనాలు టెస్ట్ చేసి ఇమీడియట్గా దానిపై చర్య తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అంటే ఇక కల్తీ చేసే వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళపై కఠినంగా ఉక్కుపాదంతో అణచివేస్తాము. అందుకే ఒక ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతిని ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా నియమించి మొత్తం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్సు, ఒక పోలీస్ స్టేషను, ఇంకా అధికారులు, మొత్తం 1500 మంది సిబ్బందితో అసలు కల్తీ ఎక్కడ కూడా, ఔషధ కల్తీ, ఆహార కల్తీ, ఈ రెండింటిపైన చాలా సీరియస్గా తీసుకున్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే రిజిస్టర్ అయిన హోటల్స్ 125,000 ఉన్నాయి. రిజిస్టర్ కానివి 4 రెట్ల పైన ఎక్కువ ఉన్నాయి. అసలు వాళ్ళకు అడ్డు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టు, ఎక్కడ క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు, భయంకరంగా. ఇప్పుడు జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో అయితే ఈ బల్క్ డ్రగ్స్ తీసుకొచ్చి రకరకాల ఔషధాలు తయారు చేయడం, నకిలీ ఔషధాలు తయారు చేయడం, సేమ్ అలాంటిదే ప్రింట్ చేసి మళ్ళీ మెడికల్ షాప్లో అమ్మడం, ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్టెప్ తీసుకుంది. అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా, అంటే ప్రజల ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్న రేవంత్ సర్కార్ డ్రగ్స్ కంట్రోల్ చేయడంతో పాటు ఆహార కల్తీ, ఔషధ కల్తీని పూర్తిగా నిర్మూలించడానికి ఈ టాస్క్ ఫోర్స్ చాలా సీరియస్గా పనిచేస్తుంది. వాళ్లకు కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్తున్నారు.